బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫెమినిజం అని అనొచ్చా? అంటే అసలు ఫెమినిజంకి రియల్ మీనింగ్ ఏంటి? ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు ఫెమినిజం గురించి. రియల్లీ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ పర్సెప్షన్ వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిజం అనేది బేసిక్గా ఉమెన్ వాయిస్ నీడ్స్ టు బి హర్డ్ అనే పాయింట్లో వచ్చింది. నా ఉనికికి గౌరవం కావాలి, నా కష్టానికి గౌరవం కావాలి, నేను చేస్తున్న నా ఎగ్జిస్టెన్స్కి గౌరవం కావాలి, దానికోసం ఫెమినిజం వచ్చింది. బట్ ఫెమినిజం అని మాట్లాడుతున్న ప్రతి ఆడవాళ్ళు ఫెమినిస్టులు కారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని నార్సిస్టులు వేరేలను ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారో. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ప్లే కార్డ్స్. అంటే ఇప్పుడు నేను ఫెమినిస్ట్ అయినంత మాత్రాన హౌ మోరల్ ఆమె అనేది తెలియాలి. ఇప్పుడు నేను మోరల్ మనిషిని కాకుండా నేను నార్సిస్ట్ని అయ్యుండి నేను ఫెమినిస్ట్ అంటే నేను తెలిసిపోతుంది. ఇప్పుడు మంచి చెడు అందరిలో ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటా, అందరు ఆడవాళ్ళు మంచోళ్ళ, అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు అంటే అలా కాదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నిట్లో ఉన్నారు. బట్ ఎక్కడో అంటే మీరు ఏవైతే క్వాలిటీస్ చెప్తున్నారో సాయి పల్లవి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నారని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే తను చాలా జాగ్రత్తగా ఉంటుంది స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనూ, ద వే షీఈస్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్. సో మీరు తనని యాక్సెప్ట్ చేశారో ఇలా ఉండాలి హీరోయిన్స్ అందరూ అని? అంటే ఇలా ఉండాలి అనే మాట నేను ఎప్పుడూ అనను. గుడ్ దట్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్, బట్ దట్స్ ఎ ప్రివిలేజ్. నా చాయిసెస్, నా లిమిట్లు నేను దాటకుండా, నా బౌండరీస్ దాటకుండా, నా మొరాలిటీ దాటకుండా నేను సక్సెస్ఫుల్ అవుతాను అనేది లక్ అండ్ ప్రివిలేజ్. అండ్ షీఈస్ వెరీ లక్కీ ఇన్ దట్ అండ్ వెరీ హార్డ్ వర్క్. షీఈస్ లక్కీ బికాజ్ యూ నెవర్ నో ద స్ట్రగల్స్ బిహైండ్. సో మాట్లాడుతూ ఉంటారా, కాంటాక్ట్లో ఉన్నారా? అసలు లేరు. ముందు ఉండే వాళ్ళ జస్ట్ ఆ సినిమా వరకు యూ నెవర్ డెవలప్డ్ ఎనీ ఫ్రెండ్షిప్ సెట్స్ లో కూడా? శరణ్య, మనీషా ఇద్దరితో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. ఇంకా శేఖర్ సార్తో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. అనీష్, ఇంకా రైటింగ్ టీమ్, డైరెక్షన్ టీమ్. నా మోస్ట్లీ ఒకటి అబ్జర్వ్ చేశానంటే నాకు యాక్టర్స్ కంటే టెక్నీషియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు. బికాజ్ యు ఆర్ డైరెక్టర్ ఆల్సో, రైట్? ఇట్స్ నాట్ ఐ యామ్, బట్ అది పాయింట్ అదే ఆలోచిస్తాను నేను, యాక్టర్స్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నాను నేను అని. మేబీ వేవ్ లెంత్ సెట్ అవ్వదేమో, అంతే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్. అంతేనా? కోర్ సోల్ వైబ్ ఎక్కడవుతుందో అక్కడే పోతాను. డెఫినెట్లీ. అంటే చాలామంది అంటే సైకియాట్రిస్టులు, డాక్టర్స్ వీళ్ళందరూ చైల్డ్హుడ్ ట్రామా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మనిషి జీవితాన్ని మార్చడానికి. అదొక వెరీ ఇంపార్టెంట్ చాయిసెస్ అన్నీ. సో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ నౌ, వాట్ ఎవర్ యు ఆర్ నౌ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా. దానివల్ల వచ్చిన ఈ కోపం కానీ, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ కానీ అనుకోవచ్చా? అలా అంటే నేను ఇంకా చాలా వైల్డ్గా ఉండేదాన్ని. ఇఫ్ ఐ వాజ్ రూటింగ్ ఫ్రమ్ ట్రామా ఆల్ ద టైమ్, నన్ను తట్టుకోవడం కష్టం. నేను చాలా 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 రేషనల్గా ఆలోచిస్తా బేసిక్గా. ఇప్పుడు ట్రామా రెస్పాన్సెస్ నా ఐడెంటిటీ అయిందనుకోండి, యూ వుడ్ హ్యావ్ సీన్ హేట్ ఫ్రమ్ మీ, ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఐ వెంట్ త్రూ. తగిలిన దెబ్బలు కానీ, ఆ జరిగిన ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఇవి నార్మల్ పర్సన్కి జరిగితే హేట్ చూపిస్తారు. నువ్వు నన్ను హేట్ చేసావు కాబట్టి నేను నిన్ను హేట్ చేస్తా అని. లేదా అట్లీస్ట్ రివెంజ్ అయినా, అట్లీస్ట్ నా జస్టిస్ కోసం నేను కరెక్ట్గా మాట్లాడున్నా, ఇదర్ ఐ వుడ్ హ్యావ్ గాట్ కిల్డ్ బై నౌ. నేనేంటంటే నన్ను ఒకరు హర్ట్ చేశారు అనుకోండి, అంటే మిమ్మల్ని చంపేంతలాంటి నిజాలు మీరు దాచిపెట్టుకున్నారా రిగార్డింగ్ ఇండస్ట్రీ పీపుల్? ఇండస్ట్రీ, సొసైటీ. అమ్మాయికి ఫ్యామిలీస్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు అంటేనే యు వల్నరబుల్. చిన్నప్పుడు అంటారు చూడండి, కుటుంబం లేని ఆడది కుక్కలు చంపిన విస్తరాకు జీవితం అని. అది నేను లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేశారు. ఏంట ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? అంటే కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇన్సల్ట్స్ అని ఇవన్నీ యూ ఫేస్ సో మెనీ థింగ్స్ కదా. ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ అన్నా, లేకపోతే ఒంటరిగా ఉన్నానే ఈ సిచ్యువేషన్స్ వచ్చాయా, లేకపోతే ఆ సిచ్యువేషన్స్లోకి నెట్టబడి ఉందా, ఏంటి అసలు? ఇప్పుడు మనకి షాడో వర్క్ అని ఒకటి ఉంటుంది. అంటే మనము సర్వైవల్ మోడ్లో పెట్టి, అంటే నీకు డబ్బులు సంపాదిస్తేనే నీకు విలువ సమాజంలో, నువ్వు స్కూల్లో ఫస్ట్ వస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, నా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తేనే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అనే సమాజం ఉంది. అందులో ప్రతిసారి ఓకే అమ్మ నాన్నని ఇంప్రెస్ చేయాలి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి యాజ్ అ సోల్ మనం అందరినీ ఇంప్రెస్ చేస్తూ బ్రతకాలి అనేది చిన్నప్పటి నుంచే స్కూల్ నేర్పించేది. నాకు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కోపం అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రైన్స్ యూ టు బికమ్ అ స్లేవ్. అది మన రూట్. ఓకే, స్కూల్లో మొనోటనస్ డ్రెస్లు అందరూ సేమ్ ఉండాలి. నాకు అప్పుడు అడిగితే ఎందుకు అందరూ యూనిఫామ్ వేసుకోవాలంటే ఈక్వాలిటీ అనేది.
ఓ దట్ ఈస్ కూల్ అనిపించింది. బట్ పెద్దగా అయినాక డైవర్సిటీని కిల్ చేస్తున్నారు కదా, ఎక్కడ ఈక్వాలిటీ ఉంది? అది ఈక్వాలిటీ కాదు అది. సో ఫస్ట్ స్కూల్లో మా ప్రిన్సిపల్ ఒకసారి నన్ను కొట్టారు. ఎప్పుడు కొట్టారంటే మా డాడీ మా మమ్మీకి బొట్టు తీసుకొచ్చారు, స్టోన్ డైమండ్స్ది. అది చాలా బాగుంది, సో నేను స్కూల్కి పెట్టుకెళ్తా కదా, మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. చిన్నపిల్ల నేను 7th ఉన్నా. సరే అని చెప్పి మా మమ్మీ పెడితే అది బొట్టు పెట్టుకొని వెళ్ళా. మొత్తం క్లాస్లో అందరూ భలే ఉంది నీ బొట్టు, భలే ఉంది బొట్టు అని చెప్పి మాట్లాడుకుంటుంటే మా ప్రిన్సిపల్ చూసారు. చూసి చంపగలు కొట్టాడు నాది. స్కూల్కి ఇలాంటి బొట్టు పెట్టుకొస్తావా నువ్వు, అది అని చాలా ఇన్సల్ట్ చేశారు. కూర్చొని ఆలోచించా, నేను ఏం తప్పు చేశాను, వై కుడెంట్ హీ కమ్ విత్, అంటే పీస్ఫుల్గా ఎందుకు మాట్లాడలేదు? నేను ఒక చైల్డ్ని కదా, దీనికోసం నన్ను కొట్టాల్సిన అవసరం ఏముండే? హోంవర్క్ చేయకపోతే క్లాస్ టీచర్ బయట నిల్చోబెట్టేది. ప్రిన్సిపల్ రౌండ్స్కి వస్తున్నాడు, బయట నిల్చున్న వాళ్ళందరినీ కట్టెబెట్టి కొడితే వాచిపోయేది, వారం రోజులు వాచిపోయేది చెయ్యి. అలా స్కూల్లో కొట్టేవాళ్ళు. మా ప్రిన్సిపల్ వస్తున్నారు అనగానే అందరు ఇట్లా ఇట్లా వణుకుతారు. మళ్ళీ ఆయనతో మాట్లాడండి, ఈజ్ ద కూలెస్ట్, భలే మాట్లాడతారు. బట్ పిల్లల్ని ఇలా అబ్యూస్ కదా, ఇదంతా అబ్యూస్ ఆబ్వియస్లీ. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మనని తొక్కేస్తుంది. సో నేనేంటంటే ప్రతిదీ క్వశ్చన్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచే క్వశ్చన్ చేస్తున్నా. ఇంట్లో ఇప్పుడు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే ఇది కరెక్ట్ కాదు కదా, అంటే నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఎదురు జవాబు చెప్పొద్దు. సో నేనేంటంటే నా క్వశ్చన్స్ మీరు దాచిపెడుతున్న మీ షాడోస్ని నేను మిర్రర్ చేసి చూపిస్తాను అనమాట. సో అది నేను కావాలని చేయను, దట్ ఈస్ మై పర్సనాలిటీ. నాకు నిజాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది, నిజాల్లో బ్రతకడం అలవాటు అయిపోయింది. నాకు అదే ప్రశాంతత. అంటే వెన్ ఐ స్లీప్ విత్ పీస్ దట్ ఐ హ్యావ్ నాట్ చీటెడ్ ఎనీబడి, మ్యానిపులేటెడ్ ఎనీబడి, అండ్ ఐ హ్యావ్ లివింగ్ మై ట్రూ అథెంటిసిటీ. ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని విన్నాను, అండ్ చాలాసార్లు మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడారు. నిజంగానే అండ్ కొంతమంది అమ్మాయిలు వచ్చి మాకు అలాంటివి ఏం జరగలేదు, మేము అందరం వర్క్ చేసుకుంటున్నాం కదా అని చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి? మీరు నిజాలు చెప్తారు కాబట్టి మీది నమ్మాలా, వాళ్ళ అబద్ధాలు అనుకోవాలా? అది ఇప్పుడు 100 చెప్తారు, ఏది అర్థం చేసుకోవాలి ఏది నమ్మాలి అనేది మన మీద ఉంటుంది, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నాకు కూడా అంటే ఇవన్నీ వింటుంటే నేను ఏమన్నా ఎర్రిపుష్పన్నా, ఇవన్నీ చూస్తూ అనుభవిస్తూ అబద్ధాలు వింటుంటే సరేలే ఎవరికి వాడు. ఇప్పుడు సొసైటీలో నేను వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ రావడానికి అది కప్పిపుచ్చేసి ఆపర్చునిటీస్ కావాలి. రెండోది నేను ఇలాంటి పని చేశాననే పని షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడు దొంగతనం చేశాడు ఒకడు, వాడు ఆకలితో చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి ఉంది వాడికి, ఆకలితో దొంగతనం చేశాడు. నువ్వు దొంగ అంటే వాడు ఒప్పుకోడు, వాడు చేసింది తప్పు, కానీ వాడు అవసరం వాడికి చేయించింది, వాడు దొంగ అని వాడు ఒప్పుకోడు, అంతే. బట్ ఇక్కడ మీరు ఇంత నిక్కచ్చిగా ఉన్నా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కమెంట్స్ రూపంలో. ఈ జడ్జ్మెంట్స్ని ఎలా తీసుకుంటున్నారు? బికాజ్ ఒక కైండ్ ఆఫ్ కోపం వచ్చేస్తుంటుంది, కానీ నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అన్న కోపం కానీ ఆక్రోషం కానీ, అది ఎలా యూ విల్ బీ కూల్ అవుతూ ఉంటారు వాటిని? మనము ఎప్పుడు కోపం వస్తుంది అంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ లేనప్పుడు. అంటే వాడు నిన్నేమన్నాడో అది నిజమా కాదు కదా, అంటే వాడి పర్సెప్షన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు. నీకు కోపం వస్తుందంటే నీ గురించి నీకు తెలీదా? ఏంటో నీకు తెలుసు కదా. వాడేవాడు నిన్ను జడ్జ్ చేయడానికి? వాడు చేస్తున్నాడు అంటే వాడు నిన్ను అలా చూడాలనుకుంటున్నాడు, అది నువ్వు ఓన్ చేసుకోవాలనుకుంటున్నావా? మీకు ఒక సామెత చెప్తా, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది మా స్కూల్లో మా టీచర్ చెప్పారు. దట్ చేంజ్డ్ మై గేమ్. లైక్ స్కూల్లోంచి నేను ఎందుకు ఇలా అయిపోయాను అనేది ఇది స్టోరీ చేంజ్డ్ మై లైఫ్. చెప్పండి. పాతకాలంలో బ్రాహ్మణులు స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేయడానికి సెక్ట్ ఆఫ్ బ్రాహ్మణ్ గ్రూప్ దే యూస్ టు సిట్ అండ్ అంటే మనం స్పిరిచువాలిటీ యాక్సెస్ చేయాలి అంటే వర్క్ క్యాపిటలిజంలో ఇన్వాల్వ్ కాలేం కాబట్టి భిక్షాటన చేసుకొని ఫుడ్ తినేవాళ్ళు. సో ఎవరైతే దేవుడి ధ్యానంలో ఉంటారో వాళ్ళకి సొసైటీ ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అడుక్కొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్. సో ఇది బేసిక్ ఏంటంటే గ్రాటిట్యూడ్ మీద నడుస్తుంది స్పిరిచువాలిటీ అనేది. సో ఐ హ్యావ్ టు లైక్ హ్యూమిలిటీ కావాలి, గ్రాటిట్యూడ్ కావాలి. ఈ రెండింటి మీద ఉన్నప్పుడే మనకి స్పిరిచువాలిటీ తగులుతుంది లైఫ్లో. సో ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక ఆవిడని అడుగుతాడు అనమాట, భవతి భిక్షాన్ దేహి అని అనగానే, ఇంత తాటి చెట్టులా పెరిగావు, నీకు పని చేసుకొని తెచ్చుకో, డబ్బులు తిండి తెచ్చుకో, వెళ్ళి ఇక్కడ నుంచి అని నోటికి వచ్చినట్టు చాలా దూషిస్తుంది. దూషిస్తే ఆయన సర్లే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పక్కన ఒక అతను చూసి, ఏంటండి మీరు నన్ను మాట్లాడుతుంటే మీకు కోపం రావట్లేదా, మీరు అలా ఎలా వదిలేస్తారు,
మీరు బ్రాహ్మణుడు, మీరు చేసే పనికి ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆమెకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇది దైవ కార్యం చేస్తున్నారు మీరు, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వద్దా అంటే, చూడు బ్రో, నేను మీకు ఒక 2 ఆవులు అమ్మాను, మీరు కొనుక్కోలేదు, ఎవరు అవుతాయి ఆవులు? అనేవి అవుతాయి. ఆమె నన్ను దూషించింది, అవి నేను స్వీకరించలేదు, ఎవరు అయ్యాయి? అది ఆమె కర్మ, నాది కాదు. ఆమెకే వెళ్తాయి ఆ కర్మ అంతా. ఇట్ విల్ సో ఈ మన ఉద్దేశం ప్యూర్ ఉన్నప్పుడు, మన ఇంటెన్షన్స్ అనేవి క్లియర్ ఉన్నప్పుడు, ఒక మనిషి మనని దూషించినప్పుడు అది వాళ్ళ చెడు కర్మ అవుతుంది. అది నేను ఓన్ చేసుకుంటే నేను డిప్రెషన్లోకి వెళ్తా, రిసెంట్మెంట్లోకి వెళ్తా, కార్టిజాల్ పెరుగుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అది ఎంతవరకు అవసరం మనకి? సో ఇండస్ట్రీకి రావడానికి కారణాలు ఏమిటి అసలు? ఇండస్ట్రీలో అనుకున్నారా ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్ట్రెస్ అవ్వాలి అని థాట్తోనే వచ్చారా, లేకపోతే ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్ ఆర్ సంథింగ్? యాక్ట్రెస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఐ వాంటెడ్ టు బి ఎ సింగర్ ఫస్ట్. ఏదో ఒకటి చేసి అమెరికాకి వెళ్ళిపోయి ఎన్రిక్ ఇగ్లేసియస్ తో పాట చేద్దాం అలా కోరుకుండే. ఎవరికి? ఎన్రిక్ ఇగ్లేసియస్. యా, హ్యూజ్ క్రష్, చైల్డ్హుడ్ క్రష్. ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే పాటలు చేద్దాము అని యూఎస్ ట్రయల్స్లో మా పేరెంట్స్ నన్ను పాస్పోర్ట్ చింపేసేవాళ్ళు, చేసుకొని లేదు. ఎందుకు? యూఎస్ లేదు ఏం లేదు, ఇండియాలోనే ఉండాలి అంటే, సరే ఓకే ఫైన్ అని, ఏం చేయగలుగుతా చూద్దామని అలా. అండ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు విక్స్ యాక్షన్ 500 అని పేరు పెట్టారనమాట మా స్కూల్ ఫ్రెండ్స్. విక్స్ యాక్షన్ 500 గాయత్రి గారి పేరు ఏంటది కొత్తగా? స్కూల్లో ఒకసారి మా సార్ నన్ను ఫుల్ తిట్టాడు. క్లాస్లో జాంపండు తింటున్నా దొరికాను. సార్ పాపం ఏ కోపంలో ఉన్నాడో నా మీద కోపం చూపించేసరికి ఐ వాజ్ అంటే ద కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ సార్ డిడ్, ఐఎమ్ సపోజ్ టు క్రై, బట్ నాకు ఏడుపు రావట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ దట్ అండ్ హీఈస్ షోయింగ్ హిజ్ యాంగర్. ఎవరి మీదో కోపం నా మీద చూస్తున్న విషయం నాకు అర్థమైంది, నా కోపం రావట్లేదు. కానీ నా క్లాస్లో నా పరు అని చెప్పి ఇంకా ఇట్లా ఫేస్ ఇలా పెట్టుకొని వచ్చి నా సీట్లో కూర్చున్నా. ఇప్పుడు నేను ఏడవకపోతే నా పరువు పోతుంది అని చెప్పి అలా గ్రౌండ్కి స్టేర్ చేస్తూ కళ్ళు ఇలా కన్ను కొట్టకుండా అలా కూర్చుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రంగు అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిన. ఇవన్నీ మా క్లాస్ బాయ్స్ చూస్తున్నాను. నేను అమ్మా గాయత్రి నువ్వు యాక్టింగ్ చేసినట్టు అనుకుంటూ నవ్వుకుంటూ ఇట్లా పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నా. మా సార్ వచ్చి సారీ చెప్పాడు, నేను ఏదో కోపంలో ఉన్న తిట్టానంటే, ఇట్స్ ఓకే సార్ అనుకుంటూ వచ్చి నవ్వుకునేసరికి ఇంకా మా క్లాస్ బాయ్స్ నాకు విక్స్ యాక్షన్ 500 అని పేరు. యాక్షన్ క్వీన్ అనమాట. సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అది ఎలా జరిగింది? ఫస్ట్ సాక్షిలో యాంకర్గా స్టార్ట్ చేసా. అంతకుముందు చాలా ఆడిషన్స్ ఇచ్చాను. చాలా మంది యాంకర్ టు యాక్ట్రెస్ అయిపోయారు కదా. ఈవెన్ టెస్టింగ్ ఫేజ్ కదా, మేల్స్ అందరూ ఇక్కడ, తమిళ వాళ్ళు ఇక్కడ, ఎవ్రీవన్. అంటే యాంకర్ నుంచి యాక్టర్గా ఎవరు అవుతారు అంటే, మనకి ఫైనాన్షియల్ సోషల్ సర్కిల్ ప్రివిలేజెస్ లేనప్పుడు మోస్ట్లీ అలా అవుతుంది. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రివిలేజ్ ఉండే మా ఫాదర్ ఏం టెన్షన్ పడకు తీసుకో ₹1 అన్నాడు అనుకోండి, నేను సినిమా ఫస్టే తీసేసుకుంటుండే. మనం 0 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ సొసైటీని చదవడం రావాలి. సేఫెస్ట్ వేస్ జర్నలిజం. సో మొరాలిటీ క్వశ్చన్ చేసే స్కిల్ కూడా నాకు అక్కడి నుంచే వచ్చింది. ఓకే. సో ఎలా ఉంది? ఏ ఛానల్లో వర్క్ చేశారు? ఫస్ట్ విసా టీవీ. ఇప్పుడు ఆ టీవీ అది ఛానల్ కూడా లేదు, బట్ అందరికీ తెలుసు విసా టీవీ. సో విసా టీవీలో ఏంటి ఆడిషన్ ఇచ్చాను, సరే రా అన్నారు. వెళ్ళిన ఫస్ట్ డే మైక్ ఇచ్చేసి స్కూల్లో షో అన్నారు. ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ రెడీ, బట్ ఓకే ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఐఎమ్ ఆల్ ఓవర్ అడ్వెంచర్. పోయినా స్కూల్లో పిల్లలతో అంతా ఇంటర్వ్యూలు చేస్తున్నా. అదంతా అయినాక ఒక ఆవిడ వచ్చి నేను మీ షోలు అన్నీ చూస్తాను, మీ జెమినీ టీవీలో మీ షోస్ అన్నీ చూస్తాను, నేను మీకు పెద్ద ఫ్యాన్ అంది. ఫస్ట్ షోకి లాల్ అసలు ఏంటిది అంటే, ఫ్యాన్ అని చెప్పి వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఎంత గుర్తుపడతారు? జస్ట్ బికాజ్ యూఆర్ బ్యూటిఫుల్, జస్ట్ బికాజ్ యూఆర్ టాకింగ్, వై పీపుల్ వాంట్ యూ అంటే అన్ని పర్సెప్షన్స్ అర్థం అవుతుంటాయి. చెప్పారా నాకు ఇదే ఫస్ట్ షో అని? చెప్పలే. షీ ఫీల్స్ బ్యాడ్ అని. ఓకే. అప్పుడు అబద్ధం చెప్పినట్టేగా, మీరు అబద్ధం చెప్పనన్నారుగా. అంటే నేను అబద్ధం చెప్పను అని అనట్లేదు, ఐ డోంట్ కేర్. లైక్ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ నాకు, ఆమెకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. ఓకే. అండ్ తనకి ఇది జీవితం మార్చేస్తుంది ఈ అబద్ధంతో, అలా ఏం లేదు కాబట్టి ఇట్స్ లైక్ ఐ మీన్ నేను అబద్ధాలు ఆడతాను కానీ వైట్ లైస్, ఐ డూ వైట్ లైస్ టు సేవ్ మై పీస్. ఇప్పుడు స్టూపిడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి నా ముందర, 2 into 2 5 అని వాదిస్తుంటే ఎస్ యూర్ రైట్ అంటాను. రైట్, అంతే. దట్స్ ఇట్. ఓకే. అయితే ఇండస్ట్రీలోకి అదే యాంకర్గా వచ్చారు. నెక్స్ట్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫిదాలో ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసా. బట్ ఫిదాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే, అనీష్ కురువిల్లా మేడ్ డాక్యుమెంటరీ కాల్డ్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. దట్ రియలీ కాట్ మై ఐ. నేను యూట్యూబ్లో ట్రైలర్ చూసిన, ఇదేదో నాలాగా ఆలోచించే మనిషి ఉన్నారే అని చెప్పి యూట్యూబ్లో ఫుల్ వీడియో చూద్దామంటే దొరకట్లే.
ఓ షెట్ అని యాక్చువల్లీ 2 days వెతికాను, నేను ఎక్కడా దొరకలేదు నాకు అసలు. అబ్బా అనుకొని బాధపడ్డా. బట్ సడన్గా ఫేస్బుక్లో ఇన్వైట్ చూసా, స్క్రీనింగ్ ఆఫ్ ద డాక్యుమెంటరీ అనగానే ఎస్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసా, చాలా నచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ టు అనీష్ కురివిల్లా గారు. వెళ్ళి ఓ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ వన్, నేను ఐవ్ బీన్ వెయిటింగ్ లాస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నా చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయడానికి థ్యాంక్స్. ఎందుకంటే ఐమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ థింకింగ్ లైక్ దిస్ అన్న ఫీలింగ్లో ఉన్న. నాకు సొసైటీ అలాగే రిఫ్లెక్షన్ ఇస్తుంది. నీకే ఎందుకు ఇలా అవుతుంది, నీతోనే ఎందుకు ఇలా అవుతావు, నువ్వెందుకు ఇలా మాట్లాడతావు, వేరే వాళ్ళకి ఎవరికి కష్టాలు లేవు, నీ ఒక్కదానికి రేపు అటాక్లు అవుతున్నా. ఈ వంకర మాటలు విని విని అలసిపోయి నన్ను నేను క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాను నేను. అప్పుడు నాకే అవుతుందా, నాదే తప్ప, నేనే తప్పు కదా, అలాంటి ఫీలింగ్లో ఉన్నా నేను. బట్ అది చూసిన తర్వాత ఐఎమ్ నాట్ అలోన్. ఐ గాట్ వ్యాలిడేషన్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. అందరూ అనుకుంటారు ఆర్జీవి గారితో వచ్చింది నాకు వ్యాలిడేషన్, అనీష్ కురివిల్లా గారితో వచ్చింది. సో అట్లా నాకు మలయాళం ఇండస్ట్రీ అంటే అనీష్ కురివిల్లా గారు ఇస్ మలయాళీ. సో అక్కడ నుంచి నాకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి అసలు మలయాళీస్ ఏంటి, మన తెలుగు ఏంటి, కేరళ ఏంటి అన్నీ నాకు కొంచెం అంటే క్వశ్చనింగ్ ఎక్కువ కాబట్టి హౌ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్గా ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, సోషల్లీ హౌ షుడ్ వీర్ బీ రెస్పాన్సిబుల్, వాట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్, అంటే మన ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళతో చూస్ చేసుకోవాలనేది నాకు అక్కడ హీ ఇన్స్పైర్డ్ అ లాట్ అని. ఎవరికైనా ఒక సినిమాలో కొత్త వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఆ సినిమా చాలా హిట్ అయిపోతే అందరికీ మంచి మంచి ఛాన్సెస్ ఆఫర్స్ వస్తుంటాయి. మీకు ఫిదా తర్వాత అలా వచ్చాయా కంటిన్యూస్గా? చాలా వచ్చాయి. మరి చేశారా? ఇప్పుడు ఫిదా తర్వాత నాకు సినిమా ఛాన్స్లు వచ్చాయి. ఒకవేళ నా ఇంటర్వ్యూ వల్ల సినిమా ఛాన్స్లు పోయాయి. బేసిక్గా ఏంటి, నా ఇంటర్వ్యూలో అన్నీ వచ్చినాయి, చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాయి. ఈ అమ్మాయి వద్దు, మనకి వద్దు. ఇప్పుడు నా నిజాన్ని నన్నుగా యాక్సెప్ట్ చెయ్యని ఒక ప్రాజెక్ట్ నన్నుగా యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఐ హ్యావ్ టు బీ అ పీపుల్ ప్లీజర్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫిదాలో ఏంటి, మొత్తం అందరితో నాకు ఫ్యామిలీలా ఫీల్ అయ్యాను నేను. అనీష్ గారు కానీ, శేఖర్ గారు కానీ, ద హోల్ డైరెక్షన్ టీమ్, రైటింగ్ టీమ్, దే ఆర్ ఆల్ స్వీట్ హార్ట్స్. ఐ ఫీల్ హోమ్. నేను ఈ రోజుకి వెళ్ళినా కూడా నాకు చాలా ఇంటికి వెళ్ళినా ఇది నా ఇల్లు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరిమట్ట సినిమా ఉంది. ఆ సినిమా అయిపోయేంత వరకు ఎప్పుడైపోతుంది రా బాబు, ఇది ట్రామా నా వల్ల అవ్వట్లేదు అన్నంత ఎక్స్ట్రాడినరీ ట్రామా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే, నా రెస్పెక్ట్ ఉండదు, బేసిక్గా ఆడోళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఎక్స్ప్లాయిటేషన్, చాలా వెరైటీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, లెవెల్ డీప్ రూటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశాను నేను. అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్. ఎలాగా డీప్ రూటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కెన్ యూ గివ్ ఎనీ ఎగ్జాంపుల్? బేసిక్గా ఉమెన్ ఎగ్జిస్టెన్స్ని సెక్షువలైజ్ చేయడం తప్ప రెస్పెక్ట్ ఏం లేదు. మీరు సినిమా చూడండి, మొత్తం బూతులే ఉంటాయి. మరి ఎందుకు చేసావు నువ్వు బూతులు అంటే, నేను క్రింజ్ కామెడీ ఎంజాయ్ చేస్తా, ఒక లెవెల్ ఆఫ్ క్రింజ్ కామెడీ ఎంజాయ్ చేస్తా. హృదయకాలయం చూసి ఫుల్ నవ్వుకున్నా, ఇది కూడా అలాగే ఉంటుంది అనుకున్నా. మాకు సెట్కి వెళ్ళేదాకా డైలాగ్ అంటే బేసిక్ లైన్ చెప్పారు కానీ డైలాగ్ వర్షన్ అవన్నీ సినిమాకి ముందు ఇవ్వలేదు. సెట్లో అప్పటికప్పుడు ఇచ్చారు డైలాగ్స్. కొన్నిసార్లు అయితే ఎందుకు చేస్తున్నాను ఇది అని క్వశ్చన్ చేసుకునే పరిస్థితి. మీరు చూడండి కొబ్బరిమట్ట సినిమాలో. మానేశారు కదా మధ్యలో. నేను మానేలే, నన్ను తీసేశారు. క్యారెక్టర్ అబ్రప్ట్ గా సీరియల్స్ లో లాగా నచ్చకపోతే మొత్తం మార్చేసినట్టే సినిమాలో ఎలా మార్చారో అర్థం కాలేదు. మళ్ళీ బయట రూమర్స్ ఏం స్ప్రెడ్ చేశారు ఇండస్ట్రీలో, ఈ అమ్మాయికి సీరియస్నెస్ లేదు, డేట్స్ చెప్పిన టైంకి రావట్లేదు, అమ్మాయి వల్ల ఇట్లా పాడైపోయిందని. మీరు వెళ్ళి లోపల ఎంక్వైరీ చేయండి. నోబడి అంటే వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు పాజిటివ్ మైండ్ సెట్తో ఎండ్ అవ్వలేదు. ఓకే, బట్ కొబ్బరిమట్ట ఫుల్ ఒక నెక్స్ట్ లెవెల్ అండ్ ఆల్సో అది ఆథెంటిక్ రైటింగ్. గుడ్ పర్సన్ కదా సంపూర్ణేష్ బాబు. సంపు ఈజ్ ఇన్నోసెంట్, హీ స్వీట్. ఇప్పుడు హీస్ వల్నరబుల్ అక్కడ, మోర్ దాన్ ఎనీథింగ్ ఈజ్ వల్నరబుల్. అంతే, హీ కాంట్ డూ ఇట్, అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఎవరు ఎక్స్ప్లోర్ చేయడానికి చూసారు, అంటే డైరెక్షన్ టీమా ఇట్లానా, లైక్ ఎవ్రీ వన్ దేర్? ఇంతకన్నా ప్రస్తుతానికి నేనేం మాట్లాడలేను. వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ టాక్. Oh, so you have things. Yes. Okay.